హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేటెస్ట్గా 9 జిల్లాలకు సంబంధించి జాబ్ మేళా అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఆల్మోస్ట్ 9 జిల్లాలో మనకి జాబ్ మేళాస్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎప్పుడంటే సెప్టెంబర్ 3వ తారీఖున ఏ లొకేషన్స్లో ఈ జాబ్ మేళా జరుగుతున్నాయని చెప్పేసి కంప్లీట్గా మీకైతే చెప్తాను. అలాగే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లొకేషన్ సంబంధించి ఒకవేళ ఆ పర్సన్ ఉంటే మీరైతే ఖచ్చితంగా రిజ్యూమ్స్ అయితే తీసుకొని మీరు డైరెక్ట్గా జాబ్ మేళాకి అయితే అటెండ్ అయితే అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైనా తెలియకపోతే వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే షేర్ చేయగైతే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వీళ్ళకైతే వెళ్ళిపోతే ఏపీ డిఈటి ద్వారా మనకి ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళాస్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కొక్క ఏ ప్లేసెస్లో మనకి జాబ్ మేళా జరుగుతుందని చెప్పేసి మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అయితే నంద్యాలలో పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 3వ తారీఖున జాబ్ మేళా జరుగుతుందండి. టోటల్గా 742 వేకెన్సీస్ ఉన్నాయి. 8 కంపెనీస్ అయితే వస్తున్నాయి. అలాగే మందపేటలో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మందపేటలో కూడా జాబ్ మేళా ఉంటుంది. 3 కంపెనీలు అయితే వస్తున్నాయి. 425 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గాజువాకలో కూడా అయితే ఈ జాబ్ మేళా ఉంటుంది. ఎన్ఎస్సి ట్రైనింగ్ సెంటర్ నియర్ ఫైర్ స్టేషన్ అక్కడ జాబ్ మేళా జరుగుతుంది. 340 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కంపెనీస్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓల్డ్ జైల్ రోడ్ జంక్షన్ దగ్గర 3వ తారీఖున జాబ్ మేళా జరుగుతుంది. టోటల్గా 300 వేకెన్సీస్తో 3 కంపెనీస్ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చీపురుపల్లి నియర్ ఫైర్ స్టేషన్ దగ్గర కూడా జాబ్ మేళా జరుగుతుంది. 659 వేకెన్సీస్తో 4 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అరకులో కూడా మనకి జాబ్ మేళా అయితే జరుగుతుందండి. 300 వేకెన్సీస్తో 5 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వినుకొండ అంటే పల్నాడు డిస్టిక్లో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ కిందకి వస్తుంది. అక్కడ కూడా జాబ్ మేళా జరుగుతుంది. 220 వేకెన్సీస్తో 5 కంపెనీస్ వస్తున్నాయి. నెక్స్ట్ శ్రీకాకుళంలో కూడా మనకి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో జాబ్ మేళా ఉంటుందండి. 233 వేకెన్సీస్తో 9 కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ కావలిలో కూడా జాబ్ మేళా అయితే ఉంటుందండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి. అలాగే ఇక్కడ వచ్చేసి 1030 వేకెన్సీస్తో 5 కంపెనీస్ ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ వైజ్గా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఏ లొకేషన్ సంబంధించి క్యాండిడేట్ అవుతే ఆ లొకేషన్ సంబంధించి లింక్ అయితే క్లిక్ చేసి ఏ కంపెనీస్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత, వర్క్ లొకేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అన్ని డిస్ట్రిక్ట్స్ లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. బట్ అది ఎవరికి కూడా అంటే యూస్ఫుల్గా ఉండదు. కాబట్టి డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్స్ చేస్తే ఆ లొకేషన్ వాళ్ళు సింపుల్గా ఆ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. దానివల్ల మీ టైం సేవ్ అవుతుంది, నా టైం కూడా సేవ్ అవుతుంది. నేను ఇంటెన్స్తో నేను అలా చెప్తున్నాను. డిస్క్రిప్షన్ అయితే మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.